కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 20 కోట్ల రూపాయలు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 20 కోట్లు విడుదల చేయడానికి కనీసం 4-5 సంవత్సరాలు ఆలస్యం చేసింది. దాని కారణంగా 130 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ వాటా విడుదల చేయని కారణంగా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మితమయ్యేటటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా డాక్టర్లను నియమిస్తలేదు. మరి ఎట్లయితుంది అధ్యక్ష? 150 కోట్లు కేంద్రం ఇచ్చింది, కనీసం రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లను ఇవ్వకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఏ రకంగా మంచి జరుగుతుంది? ఈ 150 కోట్లు ఇచ్చా కేంద్రం, మరి ఇక్కడికి వెళ్ళి మీరు డాక్టర్లను ఇవ్వకుంటే ఏ రకంగా జిల్లా ప్రజలకు మంచి జరుగుతుంది? అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న, ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అక్కడ ఎంత గొప్ప అవకాశాలు ఉన్నాయంటే అధ్యక్ష, పేదల కొరకు యశోద కిమ్స్లో ఎక్కడా కూడా అటువంటి పరికరాలు లేవు. దేశ విదేశాల నుంచి పరికరాలు వచ్చినాయి. పేదలకు అంత గొప్ప కార్పొరేట్ బిల్డింగ్ కన్నా గొప్పగా ఉన్నది. అక్కడ ఒక్కసారి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా జిల్లా గురించి కొంచెం ప్రేమ ఉంటుంది. సీతక్క పాపం బాగా కష్టపడుతున్నది, కానీ ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేనందుకో ఏమో అక్క కూడా కొంచెం ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తలేదు. పేదల బాధ తెలిసినటువంటి అక్క, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ జిల్లా బాధలన్నీ తొలగిపోతాయని కొంత అనుకున్నారు. మీరు స్వయాన చూస్తున్నారు, ఏ గిరిజనులైతే రోగాన బారిన పడి వందల వేల మంది చనిపోయినరో. సోనియా గాంధీ గారే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చి అక్కడి విషయాలంతా కూడా స్టడీ చేసినారు. కావాలంటే మీరు తయారు చేసుకున్నటువంటి పుస్తకం ఒక్కడి నా దగ్గర ఉన్నది, దాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వెంటనే ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా, హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడతారా, ఈ అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్లను నియమించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. శంకర్ గారు, అధ్యక్ష అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 50 minutes దాటింది. 50 minutes దాటింది, తొందరగా కంక్లూడ్ చేయండి. అధ్యక్ష ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు. నిజంగా గత ప్రభుత్వాన్ని కూడా మేము తప్పుపడతాం. ఎందుకు తప్పుపడతామని మాట మాట్లాడుతున్నానంటే, మెడికల్ కాలేజీలు ఇచ్చేటప్పుడు ఇన్ని కాలేజీలు ఇచ్చినామని గొప్పలు చెప్పే బదులు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ ఉన్నటువంటి ఏ రకంగా మనకి ఇబ్బందులు ఉండే ఈరోజు మెడికల్ కాలేజీలు మంజూరు ఇచ్చారు. మీరు గతంలో వాళ్ళు మంజూరు ఇచ్చిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ఏం తక్కువేం చేస్తలేదు అధ్యక్ష. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న మెడికల్ కాలేజీలకు వెళ్ళే సిబ్బంది తీసి కొత్తగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు స్టాఫ్ని అలాట్ చేస్తున్నారు. మా ఆదిలాబాదులు అక్కడి నుండి ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, డాక్టర్లను, డీన్లు మిగతా అందరినీ తీసేయడం వల్ల మా మెడికల్ కాలేజీ గుర్తింపు పోయేటటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉన్నది. నేను ఎందుకంటున్నానంటే, గతంలో వాళ్ళు మంజూరు ఇచ్చిండ్రు, కొత్తగా రిక్రూట్మెంట్ లేదు, ఆ కాలేజీ నడుస్తలేదు, ఈ కాలేజీ నడుస్తలేదు. డాక్టర్లకు మనం ఎక్కడ నాణ్యమైనటువంటి వైద్య విద్యని ఎక్కడికి వెళ్ళి అందించగలుగుతామో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలా అధ్యక్ష.